News sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. కోటనందూరు మదర్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రం వద్ద మంచినీరు, ఇతర వసతులను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బింది మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం డిఎస్పీ గారు శ్రీ శ్రీహరిరాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి చెన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వద్ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి ప్రతి విద్యార్థులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ యొక్క పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు తగు సూచనలతో వారిని పరీక్షా హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పబ్లిక్ పరీక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పబ్లిక్ పరీక్షలను ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా తగు జాగ్రత్తలతో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు బాగా రాయాలి. మరియు ఎవరు కూడా ముఖ్యంగా బయట వ్యక్తులు ఎవరు కూడా ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లో కానీ చుట్టుపక్కల కానీ లేకుండా కూడా మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా కూడా ఈ ఎగ్జామినేషన్ హాల్ సెంటర్లోకి రావడం కానీ ప్రయత్నం చేస్తే వారిపైన క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయబడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మన కోటనందూరు పరిధిలో మదర్ విద్యా సంస్థల్లో మదర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 1 జరుగుతుంది. అయితే మన ఎస్ఐ గారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అంతా పోలీసు బందోబస్తుతో మొత్తం చెకింగ్ అంతా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాల్ ప్రాక్టీస్ అనుమతించకుండా సిట్టింగ్ స్క్వాడ్ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉంటుంది. ఈరోజు మొత్తం 385 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు.